హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందంటే నిన్నటి రోజు సూపర్ ఎంట్రీ ఇచ్చిన గగన్ ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసి ఏం చేశాడంటే భూమిని లోపల తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట. ప్రైవసీకి మనము బయటికి వెళ్ళడం కంటే ఇంట్లో ఉండడమే బెస్ట్ అని మీ నాన్న చేసిన మంచి పని నాకైతే చాలా బాగా నచ్చింది భూమి అంటూ ఇంట్లో వెళ్తున్నారనమాట. ప్రైవసీ కోసం వాళ్ళిద్దరు ఇంట్లోకి వెళ్తుంటే శరత్ చంద్ర, అపూర్వ, నక్షత్ర వాళ్ళ తమ్ముడు అందరూ ఇంట్లోకి మళ్ళీ వచ్చేసారనమాట. వాళ్ళు వెనకాలే గోరింటాకు కూడా అలా వచ్చేస్తూ ఉంటే గగన్ అన్నాడు, మేము ప్రైవసీ కోసమని ఇంట్లోకి లోపలికి వస్తుంటే మీరేంటి మా వెనకాలే వస్తున్నారు అనేసి అన్నాడనమాట గగన్. అప్పుడే గగన్ వాళ్ళతో ఏమన్నాడంటే చిన్నత్తయ్య అన్నాడనమాట అపూర్వని. ఆ మాటలకి ఏంటి వీడు ఇలా పిలుస్తున్నాడు అనేసి అపూర్వ కూడా షాక్లో ఉన్నిందనమాట. కాకపోతే గగన్ ఏమన్నాడంటే పెళ్ళయిన తర్వాత ఇప్పుడైతే నిశ్చితార్థం అయిపోయిందట అత్తయ్య గారు, పెళ్ళి అయిపోయిన తర్వాత మాకి ఫస్ట్ నైట్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ నైట్ని ఎక్కడ అరేంజ్ చేయబోతున్నారు మీరు అనేసి అడిగాడనమాట అపూర్వని. ఆ మాటలకి శరత్ చంద్రకైతే చాలా కోపం వచ్చింది. కాకపోతే భూమిని చూస్తూ ఏమీ అనలేకపోతున్నాడనమాట. అపూర్వ కూడా ఏమీ మాట్లాడలేకపోతుందనమాట. ఎందుకంటే శరత్ చంద్ర ఏమన్నా అంటాడేమో అనేసి అనుకొని సైలెంట్గానే ఉన్నిందనమాట. అప్పుడే ఏమనిందంటే అపూర్వ, పైన 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 ఏదో ఒక గదిలో అరేంజ్ చేస్తాము అనిందనమాట. ఆ మాటలకి గగన్ అయితే వీళ్ళు ఇంకా కొద్దిగా కుమిలిపోవాలి అనేసి గగన్ ఏమన్నాడంటే, ఓహో! అయితే పైన రూమా అత్తయ్య గారు? చిన్నత్తయ్య, పైన రూమ్ అయితే మాకు ఓకే. పైన రూము అట్మాస్ఫియర్ మాకు అడ్జస్ట్ అవ్వాలి కదా, మేము కొంచెం అలవాటు చేసుకుంటాము. మరి ఏమంటారు అత్తయ్య గారు, మావయ్య గారు చెప్పండి. మరి మేము పైనకి పోయి కొద్దిగా మేము అలా కొద్దిగా అడ్జస్ట్ అయ్యి అలవాటు చేసుకుంటాము. మమ్మల్ని కొద్దిగా ప్రైవసీగా వదిలేయండి అనేసి గగన్ అనడంతోన శరత్ చంద్రకైతే చాలా కోపం వచ్చేసింది. ఆ మాటలకి వాళ్ళిద్దరూ శరత్ చంద్ర మరియు అపూర్వ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారనమాట. గగన్ అలా అంటూనే భూమిని పైనకి తీసుకెళ్ళిపోతున్నాడనమాట. భూమి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా పైనకి వెళ్ళిపోతున్నారనమాట. అలానే గగన్ ఆట పట్టిస్తున్నాడనమాట. భూమిని ఆట పట్టిస్తూ పైన తీసుకెళ్తుంటే నక్షత్ర అయితే చాలా కుమిలిపోతుందనమాట. నాకు కావాల్సిన వాడు దీనికి పల్లెటూరు దానికి సరిపోయాడు కదా, ఇది చేసుకుంటుంది కదా అనేసి చాలా కోపంగా చూస్తూ ఉన్నాడనమాట. అలానే వీళ్ళిద్దరూ భూమి మరియు గగన్ వచ్చేసి పైనికి వెళ్ళిపోతున్నారనమాట. అలా రూమ్లోకి వెళ్తూ ఉంటే శరత్ చంద్ర, అపూర్వ మరియు నక్షత్ర వాళ్ళ తమ్ముడు అందరూ చూస్తూ ఉంటే గగన్ డ్యాన్స్ చేస్తూ లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసేసుకున్నాడు అనమాట. అలా చేస్తూ ఉంటే అందరికీ చాలా కోపం వచ్చేసిందనమాట. వాళ్ళిద్దరూ అలా లోపలికి రూమ్లోకి వెళ్ళేసి తలుపులు వేసుకున్న తర్వాత భూమి గగన్తో ఒక మాట చెప్పిందనమాట. అప్పుడే గగన్తో ఏమనిందంటే భూమి, అండి మా నాన్నగారు ఈ డ్యాన్స్ అకాడమీకి ఒప్పుకొని డ్యాన్స్ అకాడమీ పెడితేనేనండి నా కళ నెరవేరినట్లు అవుతుంది. మా అమ్మ నా కోసము చాలానే చేసిందండి. అందుకే నేను ఇదొక్కటే చేయగలనండి మా అమ్మ కోసము. మా అమ్మ జ్ఞాపకార్థం ఇదొక్కటేనండి. అందుకని నేను డ్యాన్స్ అకాడమీ పెట్టేసి అందరికీ ఫ్రీగా డ్యాన్స్ నేర్పియాలి అనేది నాకు ఒక చిన్న కళ అండి. ఇది మా నాన్న ఒప్పుకుంటేనేనండి నా కళ నెరవేరినట్లు అవుతుంది అనేసి భూమి అయితే గగన్తోన చెప్తూ ఉన్నిందనమాట. అప్పుడే గగన్ ఏమన్నాడంటే, నేను మీ నాన్నని ఒప్పించి డ్యాన్స్ అకాడమీని పెట్టిస్తున్నాను. మన ప్రేమ మీద ఒట్టు భూమి అనేసి భూమి చేయి పట్టుకొని గగన్ అయితే ఒట్టు వేశాడనమాట. అప్పుడే భూమి ఏమనిందంటే, నిజంగానే చెప్తున్నారా అండి అనేసి చాలా భూమి సంతోషపడుతూ గగన్ని హక్ చేసుకుంటుందన్నమాట. అప్పుడు కింద అక్కడ వీళ్ళు రూమ్లో ఏం చేస్తున్నారు, ఇప్పటి వరకు ఇక బయటికి రాలేదు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని నక్షత్ర అయితే చాలా టెన్షన్ పడిపోతుందన్నమాట. జరగరాంది ఏదైనా జరుగుతుందా అక్కడ లోపల అనేసి నక్షత్ర అలా చూస్తూ ఉన్నిందనమాట. ఇది ఇలా ఉండగా
బిందు ఇంటికి వస్తుందా లేదా అనేసి మీరాకు కూడా టెన్షన్ ఉన్నిందనమాట. అక్కడికే వెళ్ళిపోతానమ్మా నేను, పెళ్ళికి నేను అక్కడే ఉంటాను, అన్నయ్యపల్లి దగ్గరుండి నేను అక్కడి నుంచి చేస్తాను, నేను భూమి దగ్గర నుంచి చేయలేను, మీ ఇంటికి రాలేనమ్మా అనేసి బిందు అనడంతోన మీర చాలా బాధపడుతుంది కదా. కాకపోతే అపూర్వ బిందుని ఇంటికి తీసుకొస్తుందా లేదా అనేసి రేపటి రోజు చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.